కేంద్రం సహకరించకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. నిధుల గురించి కేంద్రాన్ని మోదీని నిలదీస్తే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి ఏం తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని ఐలయ్య ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేని స్థితిలో కేంద్రం ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు తాము సిద్దమని, బీజేపీ సిద్దంగా ఉంటే ముందుకు రావాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీర్లా ఐలయ్య డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి న్యాయమైన నిధుల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రౌడీ లెక్క మాట్లాడడానికి కిషన్ రెడ్డికి రాలా. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే కదా మీరు కేంద్రంలో అధికారం వచ్చింది. మరి ఈ రోజు వరకు మీరు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టిందేందో ముందుగా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మా ముఖ్యమంత్రి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిన కిషన్ రెడ్డి ఇలా మా ముఖ్యమంత్రిని పట్టుకుని తెలంగాణలో ప్రజాపాలన ద్వారా పేదలకు సంక్షేమాలు అందిస్తుంటే కేంద్రం సహకరించకుండా, కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా ఇలా రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు చేస్తుంటే చూసి ఓర్వలేక కిషన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.